హాయ్ జోధ గారు. అతి వినయం దూర్త లక్షణం. ఈ మూవీ పాంచాలి పంచభత్తుక గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. అవునా? నన్నా? ఎందుకు? ఎందుకంటే మీరు పాంచాలి పంచభత్తుక మూవీలో యాక్ట్ చేశారు కదా. మీరు యాక్ట్ చేశారు కదా. సరే, నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. సరే రాజ్ పవన్ గారు. ఫైనల్ గా మీరు రాజ్ పవన్ గారు, సరదాగా ఒక రివర్స్ ఇంటర్వ్యూ చేసుకుందామా? సరే జోధ గారు, రెడీయా? ప్రొసీడ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రాజ్ పవన్ గారు, మూవీలో హీరోయిన్ అంటే మీకు ఇష్టమా? జోధ గారు, ఇష్టమే. రాజ్ పవన్ గారు, ఇప్పుడు మీరు పాంచాలి, మీకు 5 వైఫ్స్ ఉన్నారు, వాళ్ళందరి బర్త్డేస్ మీరు గుర్తించుకుంటారా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. 5 వైఫ్సా? ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. రాజ్ పవన్ గారు, మీ ఇంట్లో ఒకే ఒక టీవీ ఉంది. 5గురిలోని టీవీ రిమోట్ ఎవరికి ఇస్తారు? జోధ గారు, మేబీ కొత్తగా వచ్చిన వైఫ్కి ఇస్తాను అనుకుంటాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రాజ్ పవన్ గారు, మీ 5గురు వైఫ్స్తోని బయటికి వెళ్ళాలనుకుంటారు. ఒకరు మాల్ అంటారు, ఒకరు మూవీ థియేటర్ అంటారు, ఒకరు రెస్టారెంట్ అంటారు. మీరు ఎక్కడికి వెళ్తారు? జోధ గారు, 5గురు వైఫ్స్కి నేనంటే ఇష్టమే కదా. 5గురు వైఫ్స్కి నేనంటే ఇష్టం కాబట్టి, నాకు మూవీస్ అంటే ఇష్టం కాబట్టి అందరం కలిసి మూవీకి వెళ్తాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజ్ పవన్ గారు, ఇప్పుడు మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఒక కామెడీ మూవీ అంటారు, ఒక థ్రిల్లర్ మూవీ అంటారు, ఒక సెంటిమెంట్ మూవీ అంటారు. ఏ మూవీకి తీసుకెళ్తారు? జోధ గారు, అవన్నీ కలిపిన మూవీ పాంచాలి పంచపత్రిక ఉంది కదా, ఆ మూవీకే అందరితో కలిసి August 14th థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. అందరూ హ్యాపీ అవుతారు, అందరూ సాటిస్ఫై అవుతారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పాంచాలి పంచభర్తృక.